కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చరిత్రలో ఏప్రిల్ 22వ తేదీ బ్లాక్ డేగా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అభివర్ణించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన భారత చరిత్రలో ఒక బ్లాక్ డేగా అభివర్ణించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, ముస్లిం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కాకినాడ అధ్యక్షుడిగా, అలాగే కాకినాడ జేఏసీ కన్వీనర్గా ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు ఎటువంటి మతాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదానికి మతం ఉండదు. ఈ ఉగ్రవాదం అన్నది ప్రపంచ స్థాయిలో అగ్రదేశాలు సైతం మినహాయింపు లేకుండా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ భారతదేశంలో అందరూ కూడా సంయమనం పాటించి తప్పకుండా ఇలాంటి ఉగ్రవాద చర్యలపై రాబోయే కాలంలో ఇలాంటి ఉగ్రవాదులందరినీ కూడా ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో అందరినీ కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి కోరుతూ, ఎవరైతే సంతోషంగా వేసవి సెలవులు అనుభవించడానికి రెండవ స్విట్జర్లాండ్గా భావించే పెహల్గాంకి వెళ్ళినటువంటి పర్యాటకులు ఎవరైతే మృతి చెందారో వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం.